హలో అండి. ఈరోజైతే తొలి ఏకాదశి పండుగను అందరూ బాగా జరుపుకొని ఉంటారు. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అయితే తొలి ఏకాదశి అనేది ఎలా ప్రాచుర్యంలోకి వచ్చిందంటే ఈ చిన్ని కథ ద్వారా తెలుసుకుందాము. మనకి పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఈ రాక్షసుణ్ణి సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడట. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి సంహరించింది. దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మహిళ, నేను ఎప్పటికీ విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. అప్పటి నుంచి కూడా ఈ తొలి ఏకాదశి అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. అందరూ కూడా దీన్ని తొలి పండుగగా చాలా చక్కగా జరుపుకుంటారండి. విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు పూజించడం అనేది చాలా మంచిది. అదేవిధంగా పిండి దీపాలతో 5 ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ ఇంట్లో దీపం వెలిగించడం వల్ల సుఖశాంతులు అనేవి లభిస్తాయి. అదేవిధంగా తులసి దళాలతో విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వెంకటేశ్వరాన్ని పూజించడం వల్ల అంతా మంచే జరుగుతుందని మనకి పండితులు చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజు నుంచి 4 నెలల పాటు క్షీరసాగరంలో విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తూ ఉంటారు అని చెప్తారు. ఈ 4 నెలలు స్వామివారు యోగ నిద్రలోనే ఉంటారన్నమాట. అటువంటి విష్ణుమూర్తిని ఈ తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా పూజించడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పాలి. ఏదో ఒక పండుగకు ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది. ఈ కథ ద్వారా ఈ పండుగ అనేది వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఇంక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.